BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఎవరైనా చనిపోయిన తర్వాత వారి ఇంటికి మనం పలకరింపుకు వెళ్తుంటాం కదా. పలకరించి వచ్చేటప్పుడు పలకరించేసినాక మనం ఏమైనా నియమాలు పాటించాలా? అలాగే పలకరించడానికి వెళ్ళేటప్పుడు కూడా అంటే ఇవి ప్రాంతాలు కానీ బంధువులు కానీ ప్రాంతాల వారీగా, తర్వాత ఏమనాలి కమ్యూనిటీస్ వారీగా వేరే వేరే పద్ధతులు ఉంటాయి జయ. అవును, వేరే పద్ధతులు ఉంటాయి. నార్త్లో మనం చూస్తే అంత వైట్ డ్రెస్ తో వెళ్తారు, తెల్ల బట్టలు వేసుకుని ఉంటారు. ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపు కూడా గమనించారా మీరు? సినిమాల్లో బాగా కనపడుతుంటుంది. అవును, జనరల్ గా కూడా సీరియల్స్ లో కూడా చూస్తుంటాం. అట్లాగే కొంచెం మన దగ్గర ఏంటంటే కమ్యూనిటీ వైజ్ గా మారిపోతాయి ఇవి. ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కో రకంగా ఉంటుంది. తర్వాత ప్రాంతాల్లో కూడా కొన్ని ఊళ్ళల్లో కొన్ని రకంగా, కొన్ని ఊళ్ళల్లో ఇంకో రకంగా. ఇప్పుడు బ్రాహ్మణులు తీసుకో, వీళ్ళే మా వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయంటే, ఇవి మరణించిన తర్వాత 12వ రోజు దాకా 11వ రోజు దాకా అశుచి ఉంటుంది ఇంటి పేరు వాళ్ళందరికీ. అవును, ఆడపిల్లలకి, ఆడబడుచులకి, కజిన్స్, మేనమామల పిల్లలు వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరికీ 3 రోజులు పక్షిని అంటారు, 3 days. స్నానంతో సరి కొంతమందికి వార్త వినగానే స్నానం చేస్తే అయిపోతుంది. అదేలేండి. అయితే ఇలా మరణించిన ఇంటికి ఈ 12 రోజుల లోపల వెళ్తే కనుక, ఇప్పుడు ఒకవేళ భర్త మరణించి భార్య ఉన్నారనుకో, ఆమెను చూడడానికి ఏ తప్పు లేదు. 10వ రోజు లోపల ఎప్పుడైనా ఏ రోజైనా వెళ్ళొచ్చు అంటారు. ఆ తర్వాత మంగళవారాలు, శుక్రవారాలు కాకుండా, అంటే బొట్టు పసుపు తీసేస్తారు కాబట్టి అలా చెప్తారు. సో పలకరింపుకు వెళ్ళకూడదు, మంగళవారాలు శుక్రవారాలు కాకూడదు. అమావాస్య తిథులు కూడా చూసేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడు తిథులు చూడటల్లా, మంగళవారం శుక్రవారం కాకుండా చూసుకుని వెళ్తారు. వెళ్ళి ఒకసారి పలకరించొస్తారు. ఈ 12 రోజుల లోపల వాళ్ళు ఇంటికి వెళ్తే తప్పకుండా స్నానం చేయాలి. ఇంటికి వచ్చాక అక్కడ ఏం ముట్టుకోపోయినా సరే. మనం మరణించిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం ముట్టుకున్నా ముట్టుకోకపోయినా వాళ్ళని చూసొస్తే, బాడీని చూసొస్తే ఇంటికి వచ్చి సచేల స్నానం బట్టల మీదే పోసేసుకోవాలి. ఎలా చెప్పేవాళ్ళంటే, అంటే దీనికి సైన్స్ ప్రూఫ్ అవి నాకు బాగా తెలియదు, కానీ ఇలా ఎవరైనా మరణించినప్పుడు ఆ ప్రాంతంలో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుందంటారు. తర్వాత ఏమో ఆ మరణించిన తప్పుడు ఎవరైనా పోయినప్పుడు ఆ చుట్టుపక్కల అంతా కూడా మా వ్యక్తుల్లో ఒక రకమైన ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. మనం అక్కడికి వెళ్ళినప్పుడు అది మనం క్యారీ చేసుకొచ్చేస్తాం. అందుకని బట్టలు విప్పి పక్కన పెట్టడం లాంటివి కూడా చేయకూడదు. బట్టలు తడిపేసుకోవాలి తప్పకుండా, నెత్తిమించి పోసేసుకోమంటారు. తడిపిన బట్టలే జాడి జారేసుకోవాలి. సచేల స్నానం అనేది తప్పకుండా చేయవలసిన విధి. ఇదివరకు అంటే ఇప్పుడు బాత్రూములు బావుల దగ్గర పోసేసుకునేవాళ్ళు, బావుల దగ్గర, లేదా ఏట్లో మునిగి ఇంటికి వెళ్ళిపోవటము అలా చేసేవాళ్ళు. ఇప్పుడు మనకంతా ఇళ్ళు, అపార్ట్మెంట్లు వచ్చినాయి కదా, బాత్రూంలో స్నానం చేయటం తప్పకుండా చేయాలి. ఈ అవునా కాదా తెలీదు, కానీ ఇది మాత్రం 100% అందరూ పాటించేవాళ్ళు మాకు తెలిసి చిన్నప్పుడు. ఈ 12 రోజులు అంటే 7వ రోజు నుంచి కర్మలు మొదలుపెట్టేది. మొదటి 2 రోజులు శవదహనము, తర్వాత ఏమో మర్నాడు పొద్దున పాలు పోయటాలు అలాంటి వ్యవహారాలు ఉంటాయి. 2వ రోజున అస్థి సంచయనం అంటారు. దీని తర్వాత 7వ రోజునో 9వ రోజునో మరణానంతర క్రియలు మొదలు పెడతారు. కొంచెం అవి లెంగ్దీగా ఉంటాయి. వీళ్ళ ఇళ్ళకి వెళ్ళేటప్పుడు ఏమైనా పట్టుకెళ్ళటం కానీ, పళ్ళు స్వీట్లు పట్టుకెళ్ళటం అలాంటివి చేయకూడదు. వాళ్ళకు ఉండదు అట్లా. కొంతమంది చూడు పలకరించడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా స్వీటో పళ్ళో పట్టుకెళ్తారు. ఈ శుభానికి వెళ్ళేటప్పుడు లాగానే అశుభానికి కూడా అలా తీసుకెళ్తారు, కానీ అది అన్ని చోట్ల ఉండదు. అది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. కాబట్టి ఇప్పుడు రకం మారిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం వేరే ఊరు నుంచి ఈ ఊరు ఎవరితో దినవారాలు అటెండ్ చేయటం, దినాలు కానీ ఇలా దినవారాలు 4 రోజుల్లో 1 రోజు కానీ అటెండ్ చేయడానికి వచ్చామనుకో, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలి, కానీ వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు. అవును. ఇప్పుడు బెజవాడ నుంచి హైదరాబాద్ వచ్చారనుకో, వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్ ఇచ్చుకుని మళ్ళీ మంది వాళ్ళు బెజవాడే వెళ్ళిపోవాలి. లేదా మనం ఒకటి చేయొచ్చు, ముందే మన చుట్టాలు ఎవరింటికైనా వెళ్ళి మన సామాన్లు అక్కడ పెట్టుకుని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు. అవును. కానీ ఈ మరణించిన వారి ఇంటికి వెళ్తే ఈ ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళకూడదు అంటారు. ఒక అశుభమైన భావన కలుగుతుంది, మైల మారుకోడుతుందని చెప్తారు. మైల కలిపితే ఈ చనిపోయిన తర్వాత అశుచిని కనుక కలిపితే మారుకొడుతుందని, మళ్ళీ 2-3 దుర్వార్తలు వింటామని చెప్తారు. ఇవన్నీ ఏంటంటే మనం అనుగుణంగా కాలం గమనంలో చూసి ఇవి నిర్ధారించుకున్న పద్ధతులు అన్నమాట. ఒక్కొక్క చోట ఒక్కో రకం చేస్తారు. ప్రశాంతత ఉండదు మనకు కూడా. మనసు ఎక్కడికైనా వెళ్ళామనుకో, అక్కడ ఉన్న దుఃఖము, వాళ్ళ కష్టము,
తర్వాత ఆ ఫ్యామిలీ రేపు పడబోయే ఇబ్బంది, అవును. పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు, ఆడపిల్లలకి పెళ్లి కాలేదు, ఆవిడేమో చిన్నది, లేదా ఆవిడకి చదువు లేదు, ఈ ఇల్లు ఎలా గెంటుతారు, అట్లా అనగానే మనకు కూడా లోపల ఒక దిగులు వచ్చేస్తుంటుంది చూడు. ఈ దిగులు అందరిళ్ళకి పంచకూడదు. మనం వీళ్ళ ఇంటి నుంచి మన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాక మనం ఉత్సాహంగా ఎలా ఉంటాం, ఇక్కడ సంగతులన్నీ అక్కడ చెప్తాం. మనం ఇక్కడి నుంచి ఈ దిగుల్ని ఇంకో ఇంటికి మోసుకెళ్ళినట్టు కాదు. అవును కదా. అదే మనం మొదటి ఏ ఇంటికి వెళ్ళామో ఆ ఇంటికే వెళ్ళామనుకో, వాళ్ళకి తెలుసు మనం మరణ గృహానికి వెళ్ళిన సంగతి. ఒక వ్యక్తి చనిపోయిన ఇంటికి వెళ్ళిన సంగతి తెలుసు కాబట్టి పర్వాలా. తెలియని కొత్త వాళ్ళకి మనం ఈ కబుర్లు పంచచ్చా? సంవత్సరికం చేస్తారు కదా, అప్పుడు కూడా ఇంతేనా రమ్మగారు? సంవత్సరికాలకు అంత పెద్ద సిద్ధాంతం ఉండదు జయ. కొన్ని ఊళ్ళల్లో దాన్ని కూడా పాటిస్తారని ఇటీవలే తెలుసుకున్నాను నేను. సంవత్సరికాలకు వచ్చినా కూడా వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని. కానీ ఎక్కువగా ఈ దినవారాలకి మాత్రం తప్పకుండా ఉంటుంది. అక్కడి నుంచి కొన్ని కమ్యూనిటీస్లో ప్రతి నెల మాసికాలు పెడతారు. సంవత్సరం అంతా కూడా ఈ చనిపోయిన వ్యక్తిని తలుచుకునే విధానం ఉంటుంది. మొదట్లో ఇవి ఏమంటారంటే మన 3 వారాలు అయ్యాక త్రైపాక్షికం అని పెడతారు. తర్వాత నుంచి మాసికాలు, ప్రతి నెల మాసికం. తర్వాత 6 మాసాలు అయిన తర్వాత, 6 నెలలు అయిన తర్వాత ఇంకో పేరు ఉంది, ఊనషాండ్ మాసిక అంటారు, అది కూడా పెడతారు. ఇన్ని రోజులు కూడా ఈ చనిపోయిన వ్యక్తిని తలుచుకుని వారి పేరుతోటి పిండ ప్రదానం చేయటం ఇది ఒక నియమం. కమ్యూనిటీని బట్టి చేసుకుంటారు. అవును. ఇలాంటివి లేని చోట ఏం చేస్తారు, సంవత్సరికం ఆ పోయిన రోజున ఆ రోజున ఏదో కొంచెం జ్ఞాపకార్థంలాగా చేసుకుని జ్ఞాపకార్థం చేయటము. తర్వాత ఏమో ఏదైనా పెద్దలకు పెట్టుకోవటం వాళ్ళ పద్ధతిని బట్టి. కొంతమంది ఏం చేస్తారు కొన్ని చోట్ల సంక్రాంతి పండగప్పుడు, తర్వాత ఈ ఉగాది పండగప్పుడు కూడా కొంతమంది పెద్దవాళ్ళని తలుచుకుని పెట్టుకుంటారు. వాళ్ళు పుట్టిన తిథులు అవి మరణించిన తిథులు అవి జ్ఞాపకం ఉండవు. తిథులు జ్ఞాపకం పెట్టుకోలేని కమ్యూనిటీ అనుకో, మరి వాళ్ళు ఏం చేయాలి, పెద్దవాళ్ళని తలుచుకుని తాత తండ్రి మావయ్య వాళ్ళని తలుచుకుని ఎంతమంది ఉంటే అందరి పేరుతోటి బట్టలు పెట్టుకోవటము, తండ్రిని తలుచుకుని బట్టలు పెట్టడం, తర్వాత చక్కగా భోజనం షటసోపేతంగా భోజనం వంట అది చేసి ఎవరికైనా వాళ్ళని తలుచుకుని భోజనం పెట్టడం, వాళ్ళ పేరుతోటి ఏ శరణాలయంలోనూ భోజనం పెట్టుకోవటము, వాళ్ళ బర్త్డే రోజునో మరణించిన డేట్ రోజునో వాళ్ళని జ్ఞప్తికి తెచ్చుకోవటమే కదా. అవును. ఇవి తద్దినాలు ఆబ్దికాలు పెట్టగలిగే విధానాలు ఒక రకం, వాళ్ళ విధానం వాళ్ళది. ఎవరి విధానాన్ని వాళ్ళు అవలంబిస్తే ఏంటంటే మనము మనతోటి ఉన్న వ్యక్తులు, మనని వదిలేసిన వాళ్ళని ఎంత జ్ఞాపక పెట్టుకుంటాము, ఎంత వాళ్ళ కోసం, వాళ్ళ ఆత్మశాంతికి, వాళ్ళు హాయిగా ఉండడానికి, మరణానంతరం కూడా వాళ్ళకి బాగుండటం కోసం చేసేటువంటి ఈ క్రియలు ఉన్నాయే, ఇవేంటంటే మనని సంతోషంగా ఉంచుతాయి. చాలామంది అంటుంటారు కదా రమ్మగారు, పండుగలు అలానే శుభకార్యాలు చేసినా చెయ్యకపోయినా పెద్దవాళ్ళకి చేయాల్సినటువంటి మంచి మర్యాద ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అనే మాట విన్నాను నేను. చేయాలా మరి, చేస్తే ఇప్పుడు మన ముందు వాళ్ళని గౌరవిస్తేనే కదమ్మా మనం గౌరవింపబడేది. నేను అవేం నమ్మను అంటావు, పోనీ నిన్ను నమ్మని వాళ్ళు కూడా ఉంటారు కదా రేపు. ఖచ్చితంగా నువ్వు కూడా నమ్మబడాలి కదా మిగిలిన వాళ్ళతోటి. పాత విధానాల్ని కొట్టిపారేయకూడదు. విధానం ప్రకారం మన ఇంట్లో ఉంది, మన వాళ్ళంతా చేస్తారు, మనం కూడా చేద్దాం. నేను నమ్మనంటే నువ్వు ఉండడాన్ని, నువ్వు నమ్మినా నమ్మపోయినా ఉన్నావు కదా. నువ్వు నమ్మవు కానీ నువ్వు ఉంటావు, నీ తర్వాత వాళ్ళు ఉంటారు. అవును. రేపొద్దున నీ తర్వాత నువ్వు తాత వచ్చే తరతరాలని శాస్త్రం అదే కదా చెప్పుకుంటాం. నువ్వు నీ పెద్దవాళ్ళకి పే చేయనిటువంటి మర్యాద రేపు నువ్వు ఎట్లా తీసుకుంటావు, నాకు అక్కర్లేదంటావు, అక్కర్లేదంటారు, అనుభవిస్తారు అనకూడదు, అంతే కదా రమ్మగారు. అంతే, నాకు అక్కర్లేదు అనిపిస్తుంది కానీ నీకు అవసరమైన రోజున అది తెలుస్తుంది. కానీ నువ్వు చేయనిది తీసుకోలేకపోతావు, చేసినా కూడా తీసుకోలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనకి. నేను చేయను, నాకు నమ్మకం లేదు, ఇలాంటివి ట్రాష్. కానీ చాలా మందిని చూస్తామండి, నువ్వు మాత్రం ట్రాష్ కాదు. విచిత్రంగా నువ్వు ఉండడానికి నీ గాలి నువ్వు తెచ్చుకోవాలా, నువ్వు తెచ్చుకోవాలా, నీది నువ్వు ఏది తేలా, నీ అంతటి నువ్వు పొట్లా, అదే అది దానికేం లెక్కలేదు. ఇవన్నీ ట్రాష్గా అనిపిస్తాయి. ట్రాష్ అనేసేటప్పుడు రేపొద్దున మనం కూడా ట్రాష్లోకి వెళ్తామేమో అని ఆలోచించాలి. పాత విధానాలని వద్దనద్దు, పెద్దలు చెప్పిన దాన్ని ఎంతో కొంత మన తరహాలో అయినా పాటించండి. వాటిని వదిలిపెట్టేసి వాళ్ళు ఎవరినో ఎందుకు పోషించాలి, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, నేను ఎందుకు చేయాలి, ఇలాంటి భావాల్లోకి వెళ్ళకండి.
అవన్నీ రేపొద్దున మీ ఫ్యూచర్ని ఏమైనా దెబ్బతీస్తాయేమో కొంచెం ఆలోచించుకుని ఈ పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతి. ఒకవేళ ఎవరింటికో మరణించిన వారికి వెళ్తున్నాము, మనకు తెలియదు, మన కజిన్స్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా, వెళ్తున్నాను ఇప్పుడు వెళ్ళొచ్చా, ఏమంటారు. పాత విధానాలన్నీ మనం పాటించలేకపోతాం. కొంచెం నామినల్ థింగ్స్ పాటించండి. మహిళ అనుకోవద్దు, మహిళ అలాంటివి ఏమి ఉండవు, మరణించిన వాడు వాడి దారిని వాడు పోతాడు, మనం పూర్తి చేస్తాం కాల్చి మాటలే కదా ఇవన్నీ. అవునవును. కానీ వాళ్ళు వదిలేసిన ఇవి ఉంటాయా, మనకి మరణించిన తర్వాత ఎంత దుఃఖం ఉంటుంది ఆ ప్రాంతంలో, ఎంత గుండె బరువు ఉంటుంది. మనము ఎవరైనా ఏడుస్తుంటే కూడా కాసేపటికి మనకు కూడా కొంచెం దుఃఖం వస్తుంది కదా జయ, అవునా కాదా? సాధారణంగా అండి జరిగేది. ఇప్పుడు ఒక మరణించిన ఇంట్లో అందరూ ఏడుస్తుంటే మనం సినిమాలో లాగా ఎలా ఉంటాం? జీవితం అశాశ్వతం అని మనకు తెలుస్తూ ఉంటుంది కదా. దాన్ని ఏమంటారంటే శ్మశాన వైరాగ్యం. శ్మశాన వైరాగ్యం వస్తుందా? అది దులుపుకొని మనం మామూలుగా కావాలంటే నెత్తి మీద నీళ్ళు పోసుకోవాలి. నెత్తి మీద నీళ్ళు పోసుకుని బట్టలు పక్కన పడేసి లేదా జాడి చారేసుకుని ఒక ముద్ద అన్నం తింటే అప్పుడు నీకు ఆ వైరాగ్యం పోయి ప్రశాంతత వస్తుంది జీవితానికి. పాటించండి పాత పద్ధతులు. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే జయ.